హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. మొన్న సాటర్డే రోజు అయితే వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా. మమ్మీ ఆ రోజు అయితే ఇద్దరు ఇంటికానే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు మండే కదా, ఇంకా తోలియాలనుకున్నాయి. మనం నాన్నగాడు వెళ్ళిండు, వాడు మనకు కొద్ది బాగానే ఉంది, వాడు వెళ్ళిండు. ఇంకా ఈమెనేమో స్కూల్కి వెళ్ళలేదు అనమాట. ఈరోజు ఈమె 2 days అవుతుంది ఆబ్సెంట్ అయ్యి. ఇంకో తిని ట్యాబ్లెట్లు వేసుకో అంటే ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇదిగో కుర్కురే తింటుంది. మళ్ళీ దగ్గు ఉంది, మళ్ళీ దగ్గులో కుర్కురే తింటుంది. ఏంది కావాలంటే అది కావాలి ఖచ్చితంగా. ఇంట్లో కుర్కురే ప్యాకెట్లు నిన్న నానియాడు సూపర్ మార్కెట్కి తీసుకొని వచ్చిందనమాట. ఇంకా వాటిని చూసింది, ఏదో చూడండి దగ్గుతుంది, మళ్ళీ దగ్గులో కుర్కురే తింటుంది. అస్సలు చెప్తే ఈయనదనమాట. ట్యాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకునిలేదు, సిరప్ ఒకటి తాగింది. ఇంకా దగ్గుది మందు అయితే తాగలే కదా, తాగలే. దగ్గు మందు తాగినవా? తాగలేవు కదా. జ్వరం మందు ఒకటి తాగినా, మన దగ్గు మందు తాగాలి. దగ్గు మందు తాగితే తక్కువ అవుతుంది. ఇంకా ఇదనమాట. ఏమో సిరప్ తాగమంటే తాగతలేదు, కొద్దిసేపు అయినాక తాపుతాను. కురుకుర తినకంటే మాత్రం అస్సలు వినట్లేదు. ఇంకా నాన్నగారు స్కూల్కి వెళ్ళిండు కదా. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. సో ఈరోజు అయితే పని అయితే కంప్లీట్ చేసుకున్నా 10 వరకే. అంటే మార్నింగ్ తొందరగా లేచిన కదా, పని ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక నాన్నగాడు ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు, 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు. 3 అయితే కాదు, లాస్ట్ టైం 2 అనుకుంటున్నా. ఇక వాడు వచ్చేసరికి బ్లౌజ్ అన్న కుడదామని అనుకుంటున్నా, కాకపోతే ఎట్లయితే అని తెలియదు. ఇంక ఏమో సతాయిస్తుంది, నాకు అది కావాలి ఇది కావాలని సతాయిస్తుంది అనమాట. సూతం ఇక ఈరోజు అయితే బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి. మొన్న కట్ చేసిన అనమాట, కుట్టలేదు దాన్ని, అట్లే పెట్టేసిన. చూద్దాం, ఈరోజు అయితే ట్రై చేస్తా. మిషన్ మీద నుంచి లేవకుండా 1 గంట సేపు చిన్నగా పెట్టమ్మా సౌండ్. ఇంకా చిన్నగట్టు. ఇంకా మొన్న అయితే కట్ చేసినాను అనమాట, కుట్టుకోలేదు. ఇంకా ఈరోజు అయితే ఖాళీగానే ఉంటా కదా, కనీసం 2 గంటల వరకు. అంటే మధ్యలో ఇక మిషన్ మీద నుంచి మధ్యలో లేవకుండా ఉంటే 1 గంట సేపట్లో బ్లౌజ్ అయితే కుట్టేస్తాను అనమాట. ఇంకా జాంగ్లు వేసుకుంటా కూర్చుంటా ఇంక ఇట్లా వేస్తే మాత్రం అసలు కాదనమాట. కూర్చున్నాను అనుకో 1 గంట సేపట్లో కాదు, 1/2 అవర్లో అయితే కుట్టేసుకుంటాను. ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాను అనమాట, బ్లౌజ్ ఖచ్చితంగా కుట్టాలని అనుకుంటున్నా. ఏమైతే తెలియదు, మమ్మీ ఏం చేస్తుందో కూడా తెలియదు. సో ఇది అనమాట. ఇంకా అన్నం అయితే తినలేదు నేను. తిన్న తర్వాత బ్లౌజ్ అయితే కుట్టుకుంటా. ఆమె సిరప్ ఒకటే తాగింది, ఫీవర్ ఉంది కదా, ఫీవర్ సిరప్ అయితే తాగింది. ఇంకా దగ్గు మందు కూడా ఉంది, అది ఒకవేళ తక్కువ కాకపోతే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళ డాడీ తోలుకొని పోతా అని చెప్పిండు అనమాట. సూతం తక్కువ కాకపోతే తోలుకొని వెళ్తాడు, లేకపోతే ఇంకా ఆ సిరపే వేస్తాను అనమాట. ఇంకా రేపు నుంచి అయితే కంటిన్యూగా తోలిస్తాను. ఇప్పటికే 2 days అయితే ఆబ్సెంట్ అయ్యిందనమాట. నాన్నగాడు వాడు ఉంటావా పోతావా అంటే వానంతలకు వాడే పోతానమ్మా అని చెప్పిండు అనమాట. ఇంకా ఇప్పటికే ఒకసారి ఆబ్సెంట్ అయ్యింది కదా, ఇంక వెళ్ళని చెప్తే వాడు వెళ్ళిండు అనమాట. ఈమె కూడా బాగానే ఉంది, ఫీవర్ అంత లేదు. తోలితాం అనుకున్నా కానీ దగ్గితే బాగుండదు కదా అని చెప్పి ఇంటికాడనే పెట్టేసుకున్నా. వాళ్ళ డాడీ వద్దులే అని చెప్పిండు అనమాట. సో ఇది ఒక్కరోజు అయితే పెట్టుకుంటా, ఇంక రేపు నుంచి అయితే మళ్ళీ కంటిన్యూగా అయితే తోలిస్తాను అనమాట. ఇప్పుడు అన్నం తినలేదు, అన్నం తిన్న తర్వాత బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను. ఒకవేళ వీలైతే చూపిస్తాను, లేకపోతే ఇంకా చూపించను అనమాట. మీకు స్టిచ్చింగ్ బ్లాగ్స్ కానీ కటింగే కానీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కటింగ్ పోకుండా నేను కటింగ్ బ్లాగ్ అయితే షూట్ చేసి అయితే పెడతాను. స్టిచ్చింగ్ కూడా ఫస్ట్ కటింగ్ చూపిస్తాను, తర్వాత స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సరేనా? వీలైన వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇక మా అమ్మ అయితే మార్నింగ్ చాయ్ బిస్కెట్ అయితే తిన్నదనమాట. తిని సిరప్లు అయితే వేసుకుంది. మళ్ళీ వాళ్ళ డాడీ టిఫిన్ అయితే తెప్పించిండు అనమాట. అది అంటే వాళ్ళ ఫ్రెండు తీసుకొని వచ్చిండు, మా రూమ్ వాళ్ళకి తెలియదు అనమాట. అయితే అక్కడ గోడ కనబడుతుంది కదా, అక్కడ దాకా వచ్చి ఫోన్ చేసిండు అనమాట. నేను పోయి తీసుకొని వస్తానంటే మమ్మీ నేను పోతానులే అని చెప్పింది అనమాట. మొత్తానికి తీసుకొని అయితే వచ్చేసింది.
సో ఈమె అన్నం తింటలేదన్నమాట, అంటే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా వాళ్ళ డాడీ బయట నుండి అయితే టిఫిన్ అయితే తెప్పించిండు అనమాట. ఇంకా ఇప్పుడైతే పెట్టేద్దాం ఈమెకి. మమ్మీ ఏం తింటావు చెప్పు? పూరి తింటావా? ఇంకా పూరి దోశ 2 తెచ్చిండు అనమాట. ఇంకా ఈ రెండిట్లో ఇంకా ఆమెకి యాది బుద్ధి కుడితే అదైతే తింటుంది. ఆయన లేడు అనమాట, ఆయన డ్యూటీలో ఉన్నాడు. ఇంకా ఆయనకి తెలిసిన ఆయన అదే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్తోనైతే తీసుకురమ్మని చెప్తే తీసుకొని అయితే వచ్చిండు అనమాట. ఇంకా ఇది తిన్న తర్వాత ఆమెకి ఇంకా సిరప్ వేసి ఇంకా నా పని నేనైతే చూసుకుంటాను. అట్లా పెడితే ఎట్లా వెళ్ళే చెప్పు మమ్మీ? ప్లేట్ మంచిగా తీయే పెట్టు, మంచిగా కట్టు. నాకు పని నేను బ్లౌజ్ కుట్టుకుంటాను. దీనిలో పెట్టుకో దోశ. ఇంకా దీని సరేనా, మంచిగా పెట్టుకో. ఇక నీళ్ళు ఇక ఆడబెట్టిన చూడు. ఇంకా వాటర్ అయితే గరం వాటర్ అయితే కాచి పెట్టాను అనమాట. ఇంకా వీళ్ళ డాడీ ఇందాక అదే పూరి తేయడానికి ఒక వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు కదా, అదే పూరి తెచ్చి ఇచ్చిండా అని ఫోన్ చేసిండు అనమాట. సరే ఇంకా తెచ్చి ఇచ్చిండు. మమ్మీకి అయితే పెట్టేసినాను అనేసరికి ఇంకా ఫోన్ అయితే కట్ చేసిండు. ఇంకా ఆమెకైతే టిఫిన్ అయితే పెట్టేసిన కదా, ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టుకోవాలన్నమాట. మొత్తం కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఈ బ్లౌజ్ మొత్తం నానిగాడు వచ్చేంత వరకు స్టిచ్చింగ్ అయితే చేస్తాను. వీడియో కూడా వీలైతే షూట్ చేస్తాను అనమాట. సో టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. ఇదిగో బ్లౌజ్ ఇవల్ల కట్ చేసి అయితే పెట్టుకున్నాను. 11కి అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎన్ని గంటలలోపు అయిపోతుందో మీకైతే చెప్తాను. ఇంకా అందులోనూ టార్గెట్ పెట్టుకొని కుట్టాలి. నాన్నగాడు వచ్చినట్టే ఇంకా పని కాదనమాట. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మమ్మీ తిన్నది, ఇంకా ఆమెకు సిరప్ అయితే తాపాలన్నమాట. కొద్దిసేపు అయినాక సిరప్ అయితే తాపిస్తాను. బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది నాదే. ఇదిగో బోట్ నెక్ అయితే కట్ చేసినాను. సో బ్లౌజ్ అయితే వెనక బాగా అనేది అస్తర్ ఉంటుంది కదా, అస్తర్ అయితే అతికించాను. ఇదిగో బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇదిగో ఇంకా హ్యాండ్స్ అండ్ ముందర భాగం వల్ల ఉన్నాయి కదా, అన్నీ అతికించిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాను. సో మొత్తానికైతే అస్తర్ అయితే అతికించాను అనమాట బ్లౌజ్కి. ఇదిగో ఇదేమో అదే ముందర భాగం క్రాస్ కటింగ్ అనమాట. ఇదిగో దీనికైతే జాయింటింగ్ చేసినాను. ఇంకా ఇవేమో క్రాస్ బెల్ట్ అనమాట. లోన అస్తర్ వేసినాను. అస్తర్ వేసి పైననేమో బ్లౌజు క్లాత్ ఉంటుంది కదా, అదైతే స్టిచ్చింగ్ అయితే వేసినాను అనమాట. ఇంకా ఇదేమో హ్యాండ్స్కి అనమాట. ఇది హ్యాండ్స్కి డిజైన్ అయితే వచ్చేసింది. ఇట్లా డిజైన్ పెట్టుకుంటున్నా కదా ఇది. ఇగో ఇదైతే దీన్ని కూడా లోన అస్తర్ అయితే జాయింట్ అయితే వేసినాను అనమాట. ఇది హ్యాండ్. ఇంకా ఇదేమో వెనక భాగం ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా మొత్తానికైతే అస్తర్ అయితే జాయింట్ అయితే వేసినాను. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. సో వీలైతే ఫుల్ అయితే తీయలేను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కదా. ఇంకా బ్లౌజు స్టిచ్చింగ్ అప్పుడప్పుడు చూపిస్తుంటాను. కంపల్సరీ వీడియోని అయితే చూడండి. సో టైం అయితే 1 అవుతుందన్నమాట. ఈలోపు బ్లౌజ్ అయితే కుట్టేసినాను. నానిగాడు 2 o'clock వస్తాడేమో తెలియదు. ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసినాను అనమాట. ఓన్లీ డోరీలు ఒకటి పెట్టేది ఉంది. డోరీలకు క్లాత్ కొద్దిగా తక్కువ పడిందనమాట. సో ఎట్లా దీనికి సెట్ చేస్తాను. ఇంకో హ్యాండ్స్ అయితే డిజైన్ పెట్టుకున్నాను అనమాట. ఇది కాటన్ క్లాత్ కాదు కదా, డిజైన్ అనేది మంచిగా కనబడట్లేదు అనమాట. అంటే వేసుకుంటే లుక్ కొడుతుంది.
ఇక ఇట్లా అదే కాటన్ అయితే ఎట్లా కూర్చోబెడితే అట్లా కూర్చుంటుంది అనమాట. మీకు చూపిస్తాను. డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఇక కాటన్ క్లాత్ అనుకోండి, మనం కింద ఎట్లా వేసినా ఆ డిజైన్ అనేది మంచిగా పర్ఫెక్ట్ కనపడుతుంది అనమాట. ఈ బ్లౌజ్ అనేది మనం వేసుకుంటేనే డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కుట్టేసినాను. డోరీలో ఒకటి పెట్టేది అనమాట. డోరీలో ఒకటి పెట్టేస్తే బ్లౌజ్ అయితే ఇంకా కంప్లీట్ అయినట్టే. ఇంకా మమ్మీ టీవీ చూసుకుంటే అట్లే పడుకుందనమాట. సో ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తాను. అదేంటంటే తర్వాత చూపిస్తాను. ముందు ఇది చూసిన తర్వాత దీంతో ఎంతమంది ఆడుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా చాలా ఆడుకున్నాను అనమాట చిన్నప్పుడు. అయితే మా పిల్లలు ఏం చేసిండంటే ఇప్పుడు కొత్తగా వస్తుందంట, అదే కుర్కురే ప్యాకెట్లలో ఇట్లా దారం చుట్టి ఆడుకునేటివి మీకు చూపిస్తేనే అర్థమైద్ది. ఇవి లిమ్కా కానీ థమ్స్అప్ కానీ వాటి మూతలు అనమాట. దీనిలోకి బొర్రలు 2 బొర్రలు పెట్టి అవతల ఇతల దారం కట్టేసి స్వీట్గా తిప్పేసి ఇంకా ఆడుకుంటారనమాట. అట్లా కుర్కురే ప్యాకెట్లో ప్లాస్టిక్ వస్తే అది పోయిందనమాట. అట్లా ఎందుకు నాని థమ్స్అప్ కానీ లిమ్క్ కానీ దాని మూతలు ఉంటాయి కదా తీసుకుంటా నేను తయారు చేస్తాను అనేసరికి ఇంకా నేను చెప్పిన లేదో ఇంకా తీసుకొని వచ్చిందనమాట. ఒకటే నన్ను సతాయిస్తుండు. ఇంకా నాకు తప్పదు కదా అని చెప్పి నేను తయారు చేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది దీంతో ఆడుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా చాలా ఆడుకున్నాను అనమాట. సో ఇదే వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.